హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 15వ భాగాన్ని వినేద్దాం. రజనీ కర్రీ వండి టిఫిన్ కూడా సిద్ధం చేసింది. ఇంతలో పాలు తీసుకుని వచ్చారు రంగమ్మ, వసంత్. లోపలికి వచ్చిన వాళ్ళు ఇద్దరు వసంతి బయట పనిచేయటం, రజనీ వంట చేయటం చూసి మనసులోని ఆశ్చర్యపోయారు. అత్తమ్మ, బావగారు కాఫీ ఇవ్వనా అంది. ఇవ్వమ్మా అని రంగమ్మ అనగానే కాఫీ తెచ్చిచ్చింది. ఈలోపు రేవంత్ కూడా రావడంతో అతనికి కూడా కాఫీ ఇచ్చింది. ముగ్గురు మాట్లాడుకొని కాఫీ తాగుతుండగా రజనీ కిచెన్ రూమ్కి వెళ్ళింది. రజనీ, ఏమన్నా సాయం చేయాలా లోనికి వస్తూ అడిగింది వసు. వద్దు వసు, ఆల్మోస్ట్ వంట కంప్లీట్. ఇంకా రేవంత్కి నాకు లంచ్ బాక్స్ ఒకటే తీయాలి అంది నవ్వుతూ. నీకు లంచ్ బాక్స్ ఎందుకు రజనీ? ఈ రోజు నుండి బ్యాంకుకి వెళ్ళాలి. ఇంట్లో ఖాళీగా ఉంటే మనకి ఏం వస్తుంది చెప్పు? చదువుకున్నాను కదా వసు. జాబ్ చేస్తేనే మనకి సొసైటీలో పేరు పలుకుబడి గుర్తింపు ఉండేది. ఎందుకో ఆ మాటలకి వసు ఏం మాట్లాడలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది. కానీ కాఫీ తాగుతున్న వసంత్ మాత్రం రేవంత్తో బట్టల వ్యాపారం కోసం మాట్లాడుతూనే ఆ మాటలు విని వసుని చూశాడు. ఆమె ముఖంలో ఎటువంటి భావన అతనికి కనిపించలేదు. సరే రజని, నీకు రేవంత్కి లంచ్ బాక్స్ డ్యూటీకి వెళ్ళక ముందు తీస్తానులే. ఈలోపు నేను పూజ చేసుకుంటాను అని తన గదికి వచ్చి బట్టలు తీసుకుని ఇంటి వెనుక ఉన్న వాష్రూమ్కి వెళ్ళింది. రజని తన కోసం కూడా కాఫీ గ్లాసులో పోసుకొని తన గదికి వచ్చి ఫ్యాన్ ఆన్ చేసి మంచంపై కూర్చుంది. ఏంటో ఈ వసు మరీ శుద్ధపప్పులా ఉంది. ఈ రోజు నుండి నేను జాబ్ చేస్తాను కాబట్టి ఇంటి పనులు తగ్గుతాయి. ఈ విధంగా ఎలానో ఆ వసు అందరికీ వండి పెడుతుంది. ఖాళీగానే కదా ఉంటుంది. ఆవిడ గారిని చూసి నేను పనులు నేర్చుకోవాలా? నెవర్. ఇక్కడ ఉన్నది రజని. నన్ను చూసి నేర్చుకోవాలి. చూస్తూ ఉంటే నేను తెచ్చే జీతం నా పనితనం చూసి ఈ రంగమ్మ అత్త వసుని ఖచ్చితంగా తిడుతుంది అనుకుని కాఫీ తాగుతుండగా లోపలికి వచ్చాడు రేవంత్. కాఫీ బాగుంది రజని అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. థ్యాంక్స్ అంటూ మూతి తిప్పుకుంది. నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావా? ఆమె చేతిని పట్టుకుని అడిగాడు. నేనెందుకు కోపంగా ఉంటాను? అయినా చీటికి మాటికి కోపడేదానిలా కనపడుతున్నానా? నా ఉద్దేశం అది కాదు రజని. ఇంకా నైట్ జరిగిన టాపిక్ వదిలే. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, మరి నన్ను బ్యాంక్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఖాళీ అయిన కాఫీ గ్లాస్ పక్కన పెడుతూ అడిగింది. అదేంటి, రేపటి నుండి కదా నువ్వు బ్యాంకుకి వెళ్ళేది? అవును, కానీ ఇంట్లో ఉంటే ఏమీ తోచడం లేదు. అందుకే జాబ్కి వెళ్తాను. ఈరోజు అయితే ఏముంది, ఇద్దరం కలిసి మన వర్క్ చేసుకోవడానికి వెళ్ళటం రావటం ఇదే మన లైఫ్ అంటూ రేవంత్ భుజంపై వాలింది. సరే, అమ్మకు ఒక మాట చెప్పి. ఎందుకు? మామూలుగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. సరే చెబుతాను, స్నానం చేసి వస్తాను అని తన బట్టలు తీసుకుంది. ఫ్రెష్ అవి గదికొచ్చిన వసు చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి చేతికి నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుంది. అప్పుడే లోపలికి వచ్చాడు వసంత్. ఏవండి, మీకు టిఫిన్ పెట్టయినా అంది. మాట్లాడలేదు వసంత్. తలుపు జారేసి వసంతి దగ్గరకు వచ్చాడు. పచ్చరంగు చీర, దానిపై గులాబీ రంగు జాకెట్, తలకి టవల్ చుట్టుకుని ఉంది. ఆ కళ్ళకి కాటుక పెట్టుకుంది. మరింత అందంగా కనిపిస్తోంది ఆమె ముఖం. పెడదు గాని ఈరోజు పని లేటుగా వెళ్తాను. అమ్మకి లేదు పని. నాకొక్కడికే వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. క్యారేజ్ పెట్టు నాకు. సాయంత్రం వరకునా? అవును, కోత టైం కదా, ఈవినింగ్ వరకు ఉంటాయి. ఈ నెల రోజులు సాయంత్రం నాకు తోడుగా తమ్ముడు షాప్కి వస్తాను అన్నాడు కాబట్టి నో ప్రాబ్లం వసు. మాట్లాడలేదు వసు మౌనంగా వసంత్ కేసి చూసి. ఎందుకండి అంత కొట్లాట? పోనీ ఈ నెల రోజులు షాప్ మానేయచ్చు కదా. మానేస్తే ఎలానే? ఈ నెల కదా జీతం పెంచారు. మానేస్తే ఏం బాగుంటుంది చెప్పు? మీ ఆరోగ్యం అంటూ వసు మాట్లాడలోపే ఆమెని దగ్గరికి తీసుకుని, నా ఆరోగ్యం నేనంతా బాగుంటుంది, నువ్వు ఉన్నావుగా నన్ను చూసుకోవడానికి అని ఆమె చిన్ పట్టుకొని దగ్గరికి తీసుకుని, రజనీ మాటలకి నువ్వు బాధపడుతున్నావా అని అడిగాడు. ఏ మాటలకండి? నవ్వుతూ అడిగింది. తన వంటగదిలో మాట్లాడినప్పుడు ఆ మాటలు నేను విన్నాను. చెప్పు, హర్ట్ అయ్యావా? ఎంతో లాలనగా అడిగాడు వసు సున్నితత్వం తెలిసి. నేనెందుకు బాధపడతానండి? నేను ఖాళీగా ఉంటే బాధపడాలి, కానీ లేనప్పుడు ఎందుకు బాధపడతాను? నా భర్త ఇప్పుడు నా కోసం చిన్న బిజినెస్ కూడా పెట్టిస్తున్నాడు కాబట్టి నేనెందుకు బాధపడాలి? మీరేమన్నా అంటే బాధపడతాను, కానీ తనంటే నేనెందుకు బాధపడతాను? మీరు ఎక్కువ ఆలోచించకండి. సరే, పూజ చేసుకో, నేను పనికి రెడీ అవుతాను వసుని వదులుతూ అన్నాడు. సరే అండి అని కావాలని వసంత నడుమునికి ఇచ్చింది. ఏయ్ అన్నాడు. చెప్పు అంటూ నడుము దగ్గర చేయి వేసుకుని తన భర్తను ప్రేమగా చూస్తుంది. పూజ అయ్యాక నైట్ చెప్తాను నీ సంగతి అని వసు బుగ్గను ముద్దు పెట్టాడు. నవ్వుతూ బయటకొచ్చి పూజ గదికి వచ్చి పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేసింది వసు. రంగమ్మ కూడా స్నానం చేయడంతో హారతి ఇచ్చింది. ఇంతలో రెడీ అవి బయటకు వచ్చాడు రేవంత్. రజని, చిన్న హారతి తీసుకోండి అంది. థ్యాంక్ యూ వదిన. రజని, నువ్వు కూడా హారతి తీసుకో అని రజని డ్రెస్ చూసి షాక్ అయింది. ఎల్లో కలర్ టాప్ అండ్ వైట్ కలర్ లెగిన్ వేసుకుని దానిపై వన్ సైడ్ చున్నీ వేసుకుంది. డ్రెస్ బాగా టైట్గా ఉండడంతో ఆమె బాడీ షేప్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. దానికి తోడు లెగిన్ కూడా టైట్గా ఉండడంతో వస్తువుకి ఏమీ అర్థం కాలేదు. ఫ్యాషన్ ఏమో అనుకుని హారతి పళ్ళెం తీసుకుని పూజ గదికి వెళ్ళింది. అత్తమ్మ, ఏంటి రజని అంటూ రజని వాలకం చూసి అదిరిపడింది రంగమ్మ.
ఈరోజు నేను జాబ్కి వెళ్తున్నాను, వెళ్ళమంటారా అత్తమ్మ? నవ్వుతూ అడిగింది. కానీ రంగమ్మ మాట్లాడలేదు. ఆమె చూపంతా రజని యథభాగం లైట్గా బయటికి కనిపించడంతో కోపంగా రేవంత్ కేసు చూసింది. రంగమ్మ ఎందుకు అలా చూస్తుందో రేవంత్కి అర్థం కాలేదు. రజని, ఏంటత్తమ్మా? వెళ్ళేది బ్యాంకుకే కదా, ఈ డ్రెస్ అంతా బాగాలేదు, నీ వంటికి వేరే డ్రెస్ వేసుకోమ్మా. చీరలో వెళ్ళడం అంటే నీకు ఇష్టం కదా, పైగా ఈ డ్రెస్ బాగుంది కానీ బాగా టైట్గా ఉంది. ఒకసారి డ్రెస్ నువ్వు చూసుకో, కాస్త లూజ్గా ఉన్నది వేసుకో తల్లి, కోడలికి చెప్పింది. సరే అత్తమ్మ అని మౌనంగా లోపలికి వచ్చి చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో విసిరి కొట్టింది. చివరికి నచ్చిన బట్టలు కూడా వేసుకున్న స్వేచ్ఛ కూడా లేదు ఈ ఇంట్లో. పద్ధతి పాడు అంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఇలా అయితే ఎలా అనుకుని బీరువా ఓపెన్ చేసి బ్లూ కలర్ డ్రెస్ తీసుకుని చేంజ్ చేసుకుంది. ఏంట్రా, నీ పిల్లానికి బయట ఎలా ఉండాలో తెలీదా? కొడుకు మీద రంకెలు వేసింది రంగమ్మ. నేను చూడలేదమ్మా, నాకు టైం అవుతుందన్న కంగారులో బయట బాల్కనీలో రెడీ అవ్వాను. నీకు ఎన్ని పనులైనా ఉండని, కాస్త ఇలాంటివి చూసుకో. తెలుసుగా, వీధిలో వాళ్ళు నోటుకొచ్చింది మాట్లాడతారు. అంతేకాదు, తన వర్క్ చేస్తుంది, బ్యాంక్ కదా, అక్కడ చాలామంది జనం వస్తారు. చూసేవాళ్ళు రజనీ కోసం తప్పుగా అనుకుంటారు. అందుకే చెప్పాను, నీ భార్య 10 మందిలో ఎలా ఉండాలో నువ్వే కాస్త చెప్పుకో. చిన్నపిల్ల ఏం కాదు కదా, ఇంట్లో మీ వదిన ఉంటుంది కదా, తను ఎలాంటి బట్టలు వేసుకుంటుందో తనకి తెలుసు కదా. నచ్చినవి వేసుకోమను, ఎవరు వద్దన్నారు, కానీ కాస్త మంచిగా ఉన్న వేసుకోమను. సరే అమ్మా అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వాళ్ళ మాటలు విని కాస్త కోపంగానే బయటకు వచ్చింది రజని. రేవంత్ టిఫిన్ చేసి బయలుదేరదామా, వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని ముందుకొచ్చింది. లంచ్ బాక్సులు సిద్ధం చేస్తున్న వసంతి బయట హాల్లోకి చూసింది. బ్లూ కలర్ అనార్కిలీ డ్రెస్ వేసుకుంది రజని. బాగుంది, మరీ టైట్గా లేకుండా లూజ్గా లేకుండా సమానంగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది. రంగమ్మ చిన్న కోడల వైపు చూసి, ఇలాంటివి వేసుకో, బాగున్నాయి రజని. 10 మందిలో పనిచేసే నువ్వు బట్టల తీరు ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. టైం అవుతుంది అంటున్నారు కదా, టిఫిన్ చేయండి. సరే అత్తమ్మ అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, వసు టిఫిన్ పెట్టవా, టైం అవుతుంది అని అరిచింది రజని. వదిన ఎలా పెడుతుంది, తను మనకి లంచ్ బాక్సులు తీస్తుంది కదా, అయినా అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి కదా, నువ్వు పెట్టుకొని నాకు పెట్టు అని రేవంత్ కూర్చున్నాడు. సరే అని ముభావంగా రేవంత్కి టిఫిన్ పెట్టి తను పెట్టుకుంది. రజని, ఏంటత్తమ్మా మళ్ళీ ఏం క్లాస్ పీకుతుందా అన్నట్టు లుక్ ఇచ్చింది. ఇంట్లో అన్ని పనులు వసూలు చేస్తుంది కదా, కాస్త లంచ్ బాక్సులు అని టిఫిన్ అవి, ఇంకా రేవంత్ కాఫీ టిఫిన్ భోజనం అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో, తను అన్నీ చూడాలంటే కష్టం కదా అంది. అవునత్తమ్మా, అందుకే కదా వసు ఒక్కరితే ఇంటి పని చేస్తుందని వంట టిఫిన్ రెడీ చేశాను, లేదంటే తను ఒక్కరితే అన్నీ చేయాలని. బ్యాంకు కోసం మీకు తెలిసిందే కదా అత్తమ్మా, టైంకి వెళ్ళకపోతే బాస్ ఊరుకోరు. వసంతి ఎలానో అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది కదా, అందుకే పెట్టమన్నాను. తప్పు లేదు రజని, తన నీకు తోబుట్టు లాంటిది. చెప్పాలంటే మీ ఇద్దరు తోడికోళ్ళు కదా, అక్కా చెల్లెలా కలిసి కుటుంబాన్ని ముందుకు నడిపించాలి. వసు మిమ్మల్నే కాదు, తల్లి ఇటు మీ బావగారిని కూడా తనే చూసుకోవాలి. వాడు లేచి పొద్దున్నే చద్దన్నం పట్టుకుని వెళ్తాడు. మీ ఇద్దరు మీ భర్తల్ని చూసుకుని ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఇద్దరూ కలిసిపోవాలి. అర్థమైందా? అర్థమైంది అత్తమ్మ అని రేవంత్కి టిఫిన్ వడ్డిస్తూ, ఈవిడి గారికి ఎలా ఉన్నా వసు మీద మక్కువ ఎక్కువే, ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది. మాట్లాడుతుంటే చాలు దాన్ని చూసి నేర్చుకోవని మొగుడుతో శుద్ధగా అందరూ నాకు సలహాలు ఇవ్వటమే. ఇంట్లో ఖాళీగానే కదా ఏడుస్తుంది, మాకు లంచ్ బాక్సులు టిఫిన్లు ఎందుకు పెట్టదు? మనసులోనే తిట్టుకుంటూ రేవంత్కి పెట్టి తను పెట్టుకుని తింది. ఇంతలో పని బట్టలు వేసుకుని రెడీ అవి బయటకు వచ్చాడు వసంత్. రజనీ, నీది రేవంత్ లంచ్ బాక్సులు రెడీ అని టేబుల్ మీద పెట్టి, ఏవండి మీకు టిఫిన్ పెట్టేయినా అంది. తింటాను, ఒక 10 నిమిషాలు, నా క్యారేజ్ తీసావా? తీశానండి. ఒక మజ్జిగ బాటిల్ కూడా పెట్టు అని దేవుడి గదికెళ్ళాడు. ఎక్కడైతే బావగారికి టిఫిన్ పెట్టమని పురమాయిస్తుందని గబగబా తిని తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. రేవంత్ వెళ్దామా అని. హా అమ్మా వెళ్ళొస్తాను, వదిన వెళ్ళొస్తాం అన్నాడు. హా సరే చిన్న, ఇద్దరు జాగ్రత్త అని బయటకు వచ్చింది. దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చాడు వసంత్. అన్నయ్య డ్యూటీకి వెళ్తున్నాం, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి. రే నీ దగ్గర డబ్బులున్నాయా? బండిలో పెట్రోల్ ఫుల్గా ఉందన్నయ్య, డబ్బులు కావలిస్తే నేను అడుగుతాను కదా అన్నాడు. ఏం అడుగుతావు అమ్మ, ఇద్దరికి డబ్బులు ఇవ్వు, చేతిలో ఏం పెట్టకుండా నువ్వు ఎలా జాబ్కి పంపిస్తున్నావు? ఏ టైంలో ఏం అవసరం ఉంటుందో తెలియదు కదా అన్నాడు. సరేనన్న అని గదికొచ్చి 500 రూపాయలు తెచ్చి రేవంత్ చేతికిచ్చింది. తన బ్యాంక్ నీ దగ్గరలోనే కదా రజని, చేతికి డబ్బులు ఇవ్వు, డ్యూటీ పూర్తి చేసుకుని ఇద్దరు తొందరగా ఇంటికి వచ్చేయండి సరేనా? సరేమా అని ఇద్దరు బండి మీద వాళ్ళు డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే వసంత్ సోఫాలో కూర్చున్నాడు. వసు చేతికి టిఫిన్ ప్లేట్ అందించి రంగమ్మ కూడా పెట్టింది. ఏమైందిరా పెద్దోడు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, పొలం పనికి టైం అవుతుంది కదా, అదే ఆలోచిస్తున్నాను అని టిఫిన్ తింటూ వసుని చూశాడు. రేవంత్ రజనీ తిన్న ప్లేట్స్ అవి తీస్తూ మరో పక్క కాఫీ పెట్టింది. వసు, హా అండి కాఫీ పెడుతున్నాను వస్తున్నాను అంటూ పరుగున బయటకొచ్చి
ఇంకా ఇడ్లీ వేయినా అంది. ఏం వద్దు, నాకు టైం అవుతుంది. అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న అని వసంత్ బయటికి వెళ్ళగానే రంగమ్మ ఆలోచనలో పడింది. ఏమైంది పెద్దోడు అలా ఉన్నాడు అనుకుని ఆలోచిస్తూ కిచెన్లో వైపు చూసింది రంగమ్మ. పనిచేస్తున్న వసంతిని పిలిచింది. ఏంటత్తమ్మా కాఫీ ఇవ్వనా అంది. కాఫీ ఏం వద్దు కానీ వసంత్ ఏంటి అలా ఉన్నాడు? ఆయనకి ఏమైందత్తమ్మా, బాగానే ఉన్నారు కదా? ఏమో వసు, చూస్తుంటే ఏదో ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. ముందు నువ్వు టిఫిన్ చేయి, నేను ఈలోపు లక్ష్మి దగ్గరికి వెళ్తాను. సరే అత్తమ్మ అని రంగమ్మ వెళ్ళగానే వసు ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి కూర్చుంది. ఈయన పొద్దున్నుంచి ఎందుకు అలా ఉన్నారో నాకే తెలీదు. ఇంకా ఏం చెప్తాను అత్తమ్మా అనుకుని ఆలోచిస్తూ, నాతో బాగానే ఉన్నారు కానీ సడన్గా ఏదో ఆలోచనలో పడ్డారే, ఒకవేళ బట్టల షాప్ కోసమేమో అనుకుని రంగమ్మ చిన్న ఫోన్ ఇంటి దగ్గర ఉంటే దాంతో వెంటనే వసంత్కి కాల్ చేసింది. పని చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతూ కోతకొస్తున్నాడు వసంత్. ఫోన్ రింగ్ అవడంతో ఇంటి నెంబర్ కావడంతో ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు. హలో వసు, ఏవండి వెళ్ళారా పనికి? పనిలోనే ఉన్నాను. ఏంటి ఎప్పుడు లేనిది పని టైంలో కాల్ చేశావు? అంతా బాగానే ఉంది కదా? కంగారేం పడకండి, ఇంట్లో ఎవరూ లేరు. మీరు నాకు బాగా గుర్తుకొచ్చారు, అందుకే కాల్ చేశాను ముసిముసిగా నవ్వుతూ అంది. ఏయ్ మరి లేకపోతే ఏంటండి, ఎందుకు కాల్ చేస్తాను? పనిలో ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను కదా. అయినా సరే ఎందుకు కాల్ చేశాను, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని చేశాను. ఏంటా విషయం? చేతిలో ఉన్న కొడవలి పక్కన పెట్టి అక్కడే ఉన్న గట్టు మీద కూర్చున్నాడు. ఏమైంది మీకు? టిఫిన్ చేసిన దగ్గర నుంచి అదోలా ఉన్నారు. మాట్లాడలేదు వసంత్. ఏంటండి ఏం మాట్లాడడం లేదు? ఎవరైనా ఏమైనా అన్నారా? అలాంటిది ఏమీ లేదు వసు, ఎందుకో సడన్గా తలనొప్పిగా అనిపించింది, అందుకే అలా ఉన్నాను. నువ్వేం కంగారు పడకు, పనిలో ఉన్నాను కదా, ఇంటికొచ్చాక మాట్లాడతాను. సరే అండి ఉంటాను, జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి, మీరు చెప్పకపోయినా నేను తెలుసుకునేలా వచ్చాక మీతో మాట్లాడతాను అనుకుని ఫోన్ పక్కన పెట్టి టిఫిన్ చేసి మిషన్ కుట్టడం మొదలుపెట్టింది. ఈలోపు రంగమ్మ లక్ష్మి ఇద్దరు ఇంటికొచ్చారు. ఏంటి వసు ఏం చేస్తున్నావు నవ్వుతూ అడిగింది లక్ష్మి. బట్టలు కుడుతున్నాను ఆంటీ, టీ తాగుతారా చిరునవ్వుతూ అడిగింది. ఇప్పుడు టీ ఏమీ వద్దులే, మీ అత్తయ్యకి పచ్చడి కలపాలంట. అవునా ఆంటీ, ఉసిరి పచ్చడి కలపాలి, నాకేమో కలపటం రాదు, అందుకే మిమ్మల్ని పిలిపించింది అత్తమ్మ. సరే సరే నువ్వు నీ పని చేసుకోలే, నేను రంగమ్మ పచ్చడి కలుపుతాం అని రంగమ్మ లక్ష్మి ఇద్దరు హాల్లో చాప వేసుకుని కూర్చున్నారు. రంగమ్మ ఎలా ఉంటుంది వచ్చిన చిన్న కోడలు అంది. ప్రస్తుతం బాగానే ఉంటుంది లక్ష్మి అని కావలసిన కారం నూనె పోస్తూ ఉంది రంగమ్మ. రంగమ్మ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు, పిల్ల అయితే మంచిదే కానీ మన అలవాట్లకి కొంచెం దూరం కదా, టైం పడుతుంది, కానీ నచ్చ చెప్పుకొని మనమే మార్చుకోవాలి చెప్పకనే చెప్పింది లక్ష్మి. నాకు తెలుసు లక్ష్మి, తనకి అన్ని అలవాటు అవి మనతో మసులుకోవాలంటే టైం పడుతుంది, అప్పటి వరకు అన్నీ నచ్చ చెప్పుకుంటే సరిపోతుందని ఇద్దరూ మాట్లాడుకుంటూ పచ్చడి కలిపారు. వసంతి బట్టలు కుట్టి మిషన్ ఆపి తన గదికి వచ్చింది. తెల్లవారుజామున లేవడంతో పైగా తలస్నానం చేయడంతో నిద్ర తన్నుకొచ్చి తెలియకుండానే బెడ్ మీద నడుం వాల్చింది. పడుకుందామన్న వసంత్ వచ్చే టైం అయిందని బెడ్ కానుకొని కూర్చుంది. లక్ష్మి పచ్చడి పెట్టి వెళ్ళిపోవడంతో రంగమ్మ వసంతి గదికొచ్చింది. బెడ్ కానుకొని కూనిపాట్లు పడుతున్న వసంతిని చూసి, వసంతి అత్తమ్మా అంటూ ఉలిక్కిపడి లేచింది. సరిగ్గా పడుకోవచ్చు కదే, కింద పడితే పరిస్థితి ఏంటి? అది ఆయన వచ్చే టైం అంది కదా అత్తమ్మా, పడుకుంటే లేవలేను అని అలా నడుం వాల్చాను అంది. వాడు వస్తే భోజనం నేను పెడతానులే, నువ్వు పడుకో. పర్వాలేదత్తమ్మా. వసు పడుకో, చెప్పిన మాట విను అని రంగమ్మ బయటికి వెళ్ళగానే వసంత్ని నిద్ర ఆపుకోలేక పడుకుంది. టైం 4 అవుతుండగా ఇంటికొచ్చాడు వసంత్. అప్పటికే భోజనం చేసి టీవీలో వస్తున్న సీరియల్స్ చూస్తుంది రంగమ్మ. వసు కాస్త వాటర్ ఇవ్వు, బయట అరుగు మీద కూర్చుని అడిగాడు. వచ్చాడు పెద్దోడు అనుకుని గబగబా టీవీ కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ ఇచ్చి వసంత్కి ఇచ్చింది. నువ్వు తెచ్చావేంటమ్మా? వసు ఏది? తను పడుకుందిరా. ఈ టైంలో అది పడుకోదు కదమ్మా, వాటర్ తాగుతూ అడిగాడు. 3 అయ్యేసరికి మిషన్ కుట్టింది, నీరసంగా ఉందని నేనే పడుకోమన్నాను. స్నానం చేయరా, కాస్త కాఫీ పెడతాను. చేస్తానులేమ్మా, ఇప్పుడే కదొచ్చాను అంటూ వాళ్ళ కుర్చీలో నడుం వాల్చాడు. ఏరా మజ్జిగివనా? ఏం వద్దమ్మా, కాస్త వేడిగా కాఫీ ఇవ్వు చాలు అని కనురెప్పలు వాల్చాడు. రంగమ్మ కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టింది. వసుకి మెలకువ రావడంతో అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చి టైం చూసి షాక్ అయింది. ఏంటి ఈ టైం వరకు నిద్రపోయానా అనుకుని గబగబా ముఖం కడుక్కొని బయటకొచ్చి చైర్లో కూర్చున్న వసంతని చూసి షాక్ అయింది. ఏమండి మీరెప్పుడొచ్చారు ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడే వచ్చాను. ఏంటి నీరసంగా ఉందా, పడుకున్నావు? లేదండి, కొంచెం తలనొప్పిగా ఉందని పడుకున్నాను. మజ్జిగివనా? వద్దులే, అమ్మని కాఫీ అడిగాను.
పోని వాటర్ ఇవ్వనా? ఇచ్చానులే వసు, నువ్వు కూర్చో అని ముగ్గురికి కాఫీలు తేవడంతో ముగ్గురు కాఫీ గ్లాసులు తీసుకున్నారు. నేను పెట్టేదాని కదా అత్తమ్మ కాఫీ అంది. నేను పెడితే ఏమైందని? ముందు కాఫీ తాగు. ఉరుకులు పరుగులు పెట్టి పని చేయకు, నిదానంగా చెయ్యి, టైం ఇంకా చాలా ఉంది అని రంగమ్మ అనగానే వసంతి నవ్వుకుంది. వసు కాఫీ తాగి స్నానానికి నీళ్లు పెట్టు. అమ్మ నువ్వు రెడీ అవ్వు, షాప్కి వెళ్దాం. సరేరా. ఈ టైంలో షాప్కి ఎందుకండి అంది. డైలీ పాల్స్ కావాలి అంటే షాప్ పెట్టాలి కదా, అందుకు అని వసంత్ అనగానే వసంతి ముఖం వెలిగిపోయింది. వసు, నేను పెద్దోడు షాప్కి వెళ్ళి ఓనర్తో మాట్లాడతాం, నువ్వు జాగ్రత్త. ఎలానో చిన్నోడు వాళ్ళు వచ్చే టైం అయింది కదా, రజని నీకు తోడుగా ఉంటుందిలే. పర్వాలేదత్తమ్మ, మీరు రెడీ అవి బయలుదేరండి అని వసంత్కి స్నానాలు నీళ్లు పెట్టి అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టి ఇంటి పని చూసుకుంది. ఫ్రెష్ అవి లోపలికొచ్చి బెడ్ మీద ఉన్న ట్రాక్ టీషర్టు వేసుకుని వసు అంటూ పిలిచాడు. హా వస్తున్నానండి అని పొయ్యిలో పిడక వేసి వసంత్ రూమ్కొచ్చింది. పని బట్టలు నానబెట్టేశావా? హెయిర్ దువ్వుకుంటూ అడిగాడు. లేదండి, పక్కన పెట్టాను, పొద్దున ఉతుకుతాను. ఏమైంది అలా అడిగారు? కూలి పనులు, అందులో డబ్బులు పెట్టాను, కాస్త అవి తీసి అమ్మకిచ్చేయి. అమ్మ ఓనర్తో మాట్లాడొస్తుంది, నేను వచ్చేసరికి రోజు టైం అవుతుంది. నువ్వు నా కోసం వెయిట్ చేయడం మానేసి టైంకి తిను. హా అంటూ వసంత్ ఎదురుగా నిలబడి, ఇప్పుడు ఆయన విషయం చెబుతారా లేదా? ఏ విషయం? అదే, ఎందుకు అలా ఉన్నారు మీరు? వసంత్ చెంపపై చెయ్యి వేసి అడిగింది. ఏం లేదు వసు, ఏమన్నా ఉంటే నీతో చెప్పనా? నాకు తెలీదా మీరు ఎలా ఉంటారో ఏంటో? నాతో కూడా చెప్పాలని అనిపించడం లేదా మీకు? ఏం లేదే, రజని నేను చులకనగా చూస్తుందని అనిపిస్తుంది, అసలు విషయం చెప్పాడు. తన మాట తీరు అంతే అండి, మీకు అలా అనిపిస్తుంది అంతే. లేదు వసు, మాట తీరు మాట్లాడడం పక్కన పెడితే తనేమీ చిన్నపిల్ల కాదు కదా, వయసులో నీకంటే పెద్దదే. పొద్దున టిఫిన్ దగ్గర ఖాళీగా వసు ఉంది కదా, అందుకే పిలిచాను. ఈ మాటలు విన్నాక ఎందుకు తన చులకన భావం నాకు నచ్చలేదు. పైగా అమ్మతో కూడా నేను వంట చేసి జాబ్కి వెళ్తున్నాను అన్నట్టు మాట్లాడింది. ఒక్కరోజు పని చేసినందుకే అలా మాట్లాడింది తను. ముందు ముందు తన కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతాయనిపిస్తుంది. ఏంటండి మీరు కూడా? తన కల్చర్ వేరు, మీరు ఇలా ఆలోచించకండి. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మన రేవంత్ ఎలాంటి వాడో తెలుసు కదా, రజనీని తన హద్దుల్లో పెట్టుకుంటాడు. ఏంటో అనుకుని బయటకు వచ్చాడు. రంగమ్మ కూడా రావడంతో ఇద్దరు కలిసి షాప్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే వసంతి బయట వాకిలి తుడిచి ఇల్లు తుడిచి కూర ఏం వండాలని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బండి మీద వచ్చారు రేవంత్, రజని. వాళ్ళు రావడం చూసి స్టవ్ పై కాఫీ పెట్టింది వసు. వదిన, కాస్త వాటర్ ఇవ్వు, సోఫాలో కూలబడి అడిగాడు రేవంత్. అదే చేత్తో నాకు ఇవ్వు వసు, ఈరోజు బ్యాంకులో మామూలుగా లేదు వర్క్, బాబోయ్ తలనొప్పి మామూలుగా రావటం లేదు అంది. గ్యాప్ ఇచ్చి వెళ్ళావు కదా రజని, కొంచెం ఈరోజు ఇబ్బందిగా ఉంటుందిలే. నవ్వుతూ ఇద్దరికి వాటర్ ఇచ్చి కాఫీ ఇచ్చింది. చాలా థ్యాంక్స్ వదిన, అమ్మ అన్నయ్య ఎక్కడా అన్నాడు. షాప్కి వెళ్ళారు రేవంత్, వచ్చేస్తారు అని వాళ్ళ మధ్యన ఎందుకని పొయ్యి మీద చారు పెట్టి వంకాయలు కోయటం మొదలుపెట్టింది. ఈలోపు రజని కాఫీ తాగి స్నానం చేసి రూమ్కొచ్చి బెడ్ మీద వాలింది. ఏంటే అప్పుడే మంచం ఎక్కావు? ఏం చేయను, నీరసం బాబు అంది. పైకిలే అంటూ రజనీని పైకి లేపి తను కొన్న పొట్లం రజనీ చేతికిచ్చి, చికెన్ పకోడీ తినేసి 5 నిమిషాలే రెస్ట్ తీసుకుని బయటికి రా, వదినికి కాస్త సాయం చెయ్యి, ఒక్కరితే అన్నీ చేస్తుంది కదా అని పకోడీ తింటూ ఆలోచనలో పడింది. రేవంత్ ఫ్రెష్ అవి రెడీ అవి తను తెచ్చిన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ గ్లాస్లో పోసి గ్లాస్ పట్టుకుని బయటకు వచ్చాడు. అన్నం వాచుతూ ఉంది వసు. వదినా? ఏంటి రేవంత్, నీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగు వదినా. నాకెందుకు రేవంత్, మీ అన్నయ్య తెస్తాడు కదా, నువ్వు రజనీ తాగండి ఇద్దరు. ఏం వదినా, నేను తెస్తే నువ్వు తాగవా ఏంటి అని వసుకి జ్యూస్ గ్లాస్ ఇచ్చి, అమ్మకి బఠానీ, అన్నయ్యకి పకోడీ తెచ్చాను వదినా, రాగాని పెట్టు, మర్చిపోకు. ఎక్కడికైనా వెళ్తున్నావా రేవంత్? హా వదినా, షాప్కి. అన్నయ్య ఒకడే ఏం చేస్తాడు, అమ్మని పంపించేస్తాను, మాట్లాడటానికే కదా వెళ్తాను, నేను వెళ్ళొచ్చేస్తాను వదినా అని చెప్పి రేవంత్ వెళ్ళగానే వసు జ్యూస్ తాగింది. అప్పుడే బయటకు వచ్చిన రజని వసు తాగుతున్న జ్యూస్ చూసి, నా తింగర్ మొగుడు దీనికెందుకు ఇచ్చాడు జ్యూసు, నా కోసమని చేయించమంటే దీనికోసం చేయించాడా? ఎంత చెప్పినా ఈ రేవంత్ మారడు, నా మొగుడంటే ఇస్తాడు, దీనికి బుద్ధి ఏమైంది అనుకుని పొయ్యి వైపు చూసింది. ఈ పొగలో దీనికి నేను సాయం చేయాలా అంటే నా వల్ల కాదు, దీని పని ఏదో చేసుకుంటుంది, బయట వర్క్ చేసి వచ్చి ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అనుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ పెట్టుకుంది. వసు వంట చేసి అవన్నీ కిచెన్ రూమ్లో పెట్టి వసంత్కి నీళ్లు పెట్టింది. ఇంతలో రంగమ్మ రావడంతో, వసు వసు హా అత్తమ్మ వస్తున్నాను అని బయటకు వచ్చింది. వెళ్ళిన పని సక్సెస్ అయింది వసు. నిజమా అత్తమ్మ? సంతోషంగా అడిగింది వసు. హా అవును అని
మాట్లాడాను అన్ని ఓనర్కి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. పాలు కానివ్వు, పాలు తీసుకొని రావాలి కదా అని లోపలికి వచ్చింది. ముఖం నిండా పౌడర్ రుద్దుకొని టీవీ చూస్తున్న చిన్న కోడను చూసి, ఏం తల్లి రజని, కాఫీ తాగావా అంది. హా, తాగానత్తమ్మా. ఎలా ఉంది ఉద్యోగం? బాగానే ఉంది అత్తమ్మా అని ఫ్రిడ్జ్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తీసి రంగమ్మకిచ్చింది. ఎవరు తెచ్చారు? రేవంత్ అత్తమ్మ, ఇంట్లో అందరికి ఇష్టమైనవి తెచ్చారు. బసు, జ్యూస్ నువ్వు తాగావు కదా? హా, తాగాను రజని అని బయటకొచ్చింది. నువ్వు కాస్త తాగమ్మా. వద్దత్తమ్మా, మీకోసమే తెచ్చాం. మీరు ఎండలో పని చేస్తారు కదా, తాగితే చలవ చేస్తుంది, తాగండి అని సోఫాలో కూర్చుని తనలోని తను నవ్వుకుంది. ఇలానే నిన్ను మచ్చిక చేసుకుంటే ఈ వస్తువుకి నీకు మధ్యన కారాలు మిరియాలు స్టార్ట్ అవుతాయి అనుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.